ఒక బౌల్లో 5 పచ్చిమిర్చి, ఒక చిన్న గోంగూర కట్ట వేసుకుంటాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అవి కొంచెం బాయిల్ అవ్వనిద్దాం. స్టవ్ ఆఫ్ చేశానండి. చూసాక నీళ్ళన్నీ ఇంకిపోయి బాగా ఉడికిపోయింది. చల్లారిచ్చాక మిక్సీ పట్టేద్దాం. ఆనియన్స్ వేసేసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఇలా కొంచెం కలర్ చేంజ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం. కొంచెంగా పసుపు, కారం, జీరా పొడి, ధనియా పౌడర్, సరిపడా సాల్ట్ వేసి కలిపేద్దామండి. కూడా వేసేసి కలిపేస్తున్నానండి. మూత పెట్టి మగ్గించేసుకుందాం. మధ్యలో కలుపుకుంటూ ఉన్నాం. మష్రూమ్స్ మగ్గిపోయాయి. ఇందాక మనం గోంగూర ఉడకపెట్టేది మిక్సీ పట్టేసానండి. దాన్ని కలిపేసుకుందాము. కొన్ని వాటర్ అండి, ఒక హాఫ్ గ్లాస్, సో దట్ గోంగూర బాగా పడుతుంది. ఉప్పు సరిపోయినా లేదో చూసి ఈ టైంలో యాడ్ చేసేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక 2 minutes ఉంచి ఆఫ్ చేసేద్దామండి. అయిపోయింది. చూసా కదా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గీ యాడ్ చేస్తున్నానండి. గీ కానీ బట్టర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ గీ కూడా కరిగిపోయాక ఇంకా ఆఫ్ చేసేద్దాము. చూసా కదండి, కర్రీ అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.